శాంతి భద్రతలు క్షీణించాయి అనడంలో సామాజిక కార్యకర్త పెంచులయ్య హత్య నిదర్శనమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలో డ్రగ్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నారన్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పోలీసులపైనే దాడి జరుగుతుందంటే సామాన్య ప్రజలను ఎవరు కాపాడతారని ఆయన ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ దిగజారిపోతున్న పరిస్థితుల్లో పోలీసులు మేలుకోవాలని ఆయన అన్నారు. ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేత ఆరితేరారన్నారు. డ్రగ్స్ వాడొద్దన్నందుకు పెంచులయ్యను హతమార్చి ఆయన కుటుంబాన్ని వీధిన పడేశారన్నారు. చంద్రబాబు అన్ని విషయాలలో మాట తప్పినట్లు కాకుండా శాంతి భద్రతల విషయాల్లోనైనా మాట మీద నిలబడాలి అని కాకాని అన్నారు. ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు జిల్లాను అక్రమాలకు అడ్డాగా మార్చారన్నారు. ప్రభుత్వ కనుసన్నలలో పోలీస్ వ్యవస్థ ఉండడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనామనా చూడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు తమను తాము కాపాడుకునే పరిస్థితికి వచ్చిందని కాకాని అన్నారు. పోలీసులు బలహీనపడి రౌడీ షీటర్లు, అక్రమార్కులు, స్మగ్లర్లు బలపడ్డారన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పడానికి నిన్న జరిగినటువంటి పెంచులయ్య హత్య ఒక నిదర్శనం. ఎందుకంటే నెల్లూరులో ఈ డ్రగ్స్ కల్చర్ ఏదైతే ఉందో దానిని పెంచి పోషిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో పెద్దలు వాళ్ళ నిర్వాకం. ఈరోజు ఏ వ్యక్తి అయితే వీటికి దూరంగా ఉండండి అని చెప్పని ఓ సామాజిక ఉద్యమకారుడు అనేటువంటి పెంచులయ్య నిలదీస్తే నీవు గంజాయికి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడడమే నేరము, ద్రోహము, సహించడం అనేటువంటి శిక్షలు తీస్తాం మీకు అని చెప్పి నేరుగా పాపం పెంచులేని హత్య చేసి ఆ కుటుంబాన్ని ఈరోజు అనాథలుగా మార్చినటువంటి పరిస్థితి. ఈరోజు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. నిన్న పెంచులయ్య మీద హత్య జరిగితే పోలీసులు ఆ హత్యకు సంబంధించినటువంటి నిందితులు ఎక్కడున్నాడని తెలుసుకొని వాళ్ళని పట్టుకోవడానికి వెళితే ఆ కానిస్టేబుల్ మీద దాడి చేశాడు. కానిస్టేబుల్ మీద, పోలీసుల మీదనే దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు అని అంటే వ్యవస్థ ఎంత దిగజారిపోయింది. ఈ ప్రభుత్వంలో అసలు ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని గురించి కానీ, ప్రజలకు సంబంధించినటువంటి రక్షణ కల్పించాలనేటువంటిది కానీ, పోలీసుల మీదకే స్మగ్లర్లు, ఈ గుండాలు, ఈ డ్రగ్స్ మాఫియా తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడితే సమాజంలో ఉండేటువంటి వాళ్ళని ఎవరు కాపాడాలనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఈరోజు ఎందువల్ల ఇది జరిగింది? పోలీస్ వ్యవస్థ మీదనే ఈరోజు ఎందుకు తిరగబడ్డారు? పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ప్రజల గురించి కాకుండా, ప్రజల గురించి పట్టించుకోకుండా పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలను అమలు చేస్తూ ప్రజల గురించి, అసలు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇది సమాజం అనేటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి దాన్ని మర్చిపోయారు. కాబట్టే ఈరోజు నిందితులు సాక్షాత్తు పోలీసుల మీదనే దాడికి తెగబడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వంకి కనువిప్పు కలుగుతుందని నేను అనుకోను. కనీసం పోలీసు వ్యవస్థ అయినా మేలుకొని, వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం దీన్ని కాస్తైనా సరే ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి అంతర్మథనం, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి తెలియజేస్తారు. ఈ రోజు చంద్రబాబు అయితే రాష్ట్రాన్ని కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కేర్ ఆఫ్ గంజా అన్నట్టుగా డ్రగ్స్ డెన్ గా ఈ రోజు మార్చేశాడు. ఎక్కడ కూడా వాటికి సంబంధించిన మాటలు తప్ప చేతల్లో ఎక్కడ వాటికి సంబంధించినటువంటి ఒక్క చర్య కూడా తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేవు. ఈ రోజు చూస్తే ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు ఆరితేరారు. ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు భాగస్వామ్యంగా ఉన్నారు. ఏదైనా నకిలీ మద్యం అనుకుందామా, డ్రగ్స్ అనుకుందామా, గంజాయి అనుకుందామా, మరొక మాఫియా అనుకుందామా, మరొకటి అనుకుందామా, ఏదైనా సరే దానికి మూలాలు టీడీపీ నేతలు, టీడీపీకి సంబంధించినటువంటి బడా నాయకుల దగ్గర నుంచి చోటా నాయకుల దాకా ఎవరెవరి స్థాయిలో వాళ్ళు ఈ రోజు ఈ సమాజం మీద పడి దోచుకు తినడం, దాడులు చేయడం, హత్యలు చేయడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయినటువంటి పరిస్థితి. నేను అడుగుతున్నా సూటిగా చంద్రబాబు నాయుడు ఏం సెలవు ఇచ్చాడు? 100 రోజుల్లో గంజాయి అనేటువంటి దాన్ని నిర్మూలన చేసేస్తాను ఈ రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడాడు. అధికారంలోకి వచ్చి 550 రోజులైనా చంద్రబాబు గారు తమరు అధికారం వెలగబెడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారే. ఈ రోజు 550 రోజులు అయ్యాయి తమరు అధికారంలోకి వచ్చి. గుర్తుందా? గుర్తు చేస్తున్నాం మీకు. 550 రోజులు అయ్యాయి, 100 రోజులు పోయాయి, అదనంగా ఒక 450 రోజులు కలిశాయి. అయినా సరే ఈరోజు మీరు చెప్పినటువంటి విషయంలో ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీ మాటలను ఒకసారి మీరే మననం చేసుకుని, గుర్తు చేసుకుని, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల వాటిలో మీరు మర్చిపోయినట్టుగా నటిస్తున్నారు. కనీసం ఈ సామాజిక భద్రత, శాంతి భద్రతల విషయంలోనైనా సరే మీరు చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉంటారా? దాన్ని కూడా
ఈరోజు మిగతా అన్నీ మోసం చేసినట్లే ప్రజలను ఆ విషయంలో కూడా మోసం చేయదలుచుకున్నారనేటువంటిది ఈరోజు స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి. అదేమంటే చెప్తాడు ఈగలు, ఎందుకది ఈగలు తోలుకుంటుంది, ఎక్కడైనా ఒక్కరైనా ఏదో అమాయకులు ఇరికించి బడాబాబులను తప్పించడం తప్ప దీనికి సంబంధించినటువంటి మూలాలు కనుక్కొని ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఎక్కడన్నా ఉందా? తమర పుత్రరత్నం మంత్రి గారు లోకేష్ బాబు ఆయన తీసుకొచ్చి ఆయన పేరుతో సబ్ కమిటీ చేశారు. ఆయన ఏం అధ్యయనం చేశాడో, దీని మీద ఏమి నివారణ చర్యలు తీసుకున్నాడో అది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అదేవిధంగా లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నివారణ, దాడులు, మానభంగాలు వీటిలన్నిటిలో కూడా మహిళల మీద అత్యాచారాల దగ్గర నుంచి అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందా లేదా అనేటువంటిది ప్రజలు గ్రహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. వాళ్ళు టీడీపీతో అంటకాగుతున్నటువంటి మాట వాస్తవమా కాదా? వాళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలా కాదా? ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కామాక్షి ఎవరైతే పురికొల్పి ప్రధానమైనటువంటి ముద్దాయిందో, దీనిలో ఉన్నటువంటి A1 జేమ్స్, వీళ్ళిద్దరూ హత్యకు ప్రధానమైనటువంటి కారకులు అని చెప్పి ఈరోజు పోలీసులు వెల్లడించారు. ఈరోజు కామాక్షి, జేమ్స్ అనేటువంటి వాళ్ళిద్దరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులా కాదా? ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు వాళ్ళు అంటకాగుతున్నారా లేదా? వాళ్ళు ఉన్నారనేటువంటి ధైర్యంతోనే ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించారు తప్ప మరొకటి కాదు కదా. కాబట్టి ఈరోజు దీనికి సంబంధించినటువంటి దానిలో ఏదైనా ఇటువంటివి జరిగినప్పుడు నేను అడుగుతున్నా శ్రీధర్ రెడ్డి గారిని, నిద్రలేస్తే చంద్రన వెలుగులు, మరొక వెలుగులు, అక్కడ అభివృద్ధి ఇక్కడ సంక్షేమం అని మాట్లాడేటువంటి మీరు మీ నియోజకవర్గంలో, రూరల్ నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తున గంజాయికి సంబంధించినటువంటి స్మగ్లింగ్ జరుగుతుంటే వాటిని నిరోధించాల్సినటువంటి మీరు దాన్ని పట్టించుకోకుండా మీతో ఉండేటువంటి వ్యక్తులే ఈరోజు హత్యలకి పాల్పడుతూ ఉంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈరోజు మీరు వెళ్ళి మొసల కర్రీలు కాచడమో లేదా అక్కడ కూర్చోవడమో దీన్ని ఖండించడం ఈరోజు నేను చూసా. సామాజిక మాధ్యమాలు అన్నింటిలో ఖండించాను. ఖండించడానికి ఎవరిని ఖండిస్తారు? మిమ్మల్ని మీరు ఖండించుకోవాల్సినటువంటి పరిస్థితి, మీ పార్టీ మీద మీరు విమర్శించుకోవాల్సినటువంటి పరిస్థితి, మీరు చేసినటువంటి తప్పులు మీరే ఖండించుకుంటామని చెప్పి నటించడం మాని, ఇది నిజంగా సమాజంలో ఈరోజు పెట్టలేకపోతున్నటువంటి పోలీసులు, శాంతి భద్రతలు ఈరోజు నిర్వీర్యమైపోయినటువంటిది, శాంతి భద్రతల పోలీసు వ్యవస్థ పనికి రాకుండా పోయిందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ, నిదర్శనం. ఎందుకు ఈరోజు పోలీసు వ్యవస్థ ఎవరు చెప్పుతో వెళ్ళిపోయింది? ఎవడన్నా ఒక రౌడీ షీటర్ని తీసుకొస్తే, ఎవడన్నా ఒక గంజాయి అమ్మాయిని తీసుకొస్తే ముందు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి చెప్పాలి, అయ్యా ఫలానా వ్యక్తిని తీసుకొచ్చాం, కామాక్షిని తీసుకొచ్చాం, లేదా ఈరోజు చేసినటువంటి జేమ్స్ని తీసుకొచ్చాం, కాబట్టి వీళ్ళ మీద కేసులు పెట్టాలనా లేదా, పెట్టాలనుకుంటే ఏ కేసులు పెట్టాలా అనేటువంటివి, ఏ కేసులు పెట్టాలా, ఏ సెక్షన్లు పెట్టాలా, ఏ విధంగా నడపాలా, ఏం చేయాలనేటువంటివి అన్నీ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉండేటువంటి పాలక పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పారు పొలిటికల్ గవర్నెన్స్. ఈరోజు జరిగినట్టుగా అదుపు తెప్పి నేరుగా విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి హత్యలు, ఇంత పరిస్థితుల్లో ఏ రోజు జరిగినటువంటి తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతల విషయంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నాడు కాబట్టి ఆ రోజు అదుపులో ఉండగలిగింది. ఈరోజు మేము ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా పెడితే వీళ్ళు పనికిరారు, వీళ్ళు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కాబట్టి వీళ్ళతో మాకు అవసరం లేదు, కాబట్టి వీళ్ళందరినీ దూరంగా పెడదామనంటే వాడు హక్కును చేర్చుకునేది. మీరు వాళ్ళని హక్కును చేర్చుకుని ఈరోజు ఎక్కడున్నారు? నెల్లూరుకు సంబంధించి ఈ హత్యలో ముద్దాయిలైనటువంటి వ్యక్తులు మీతో ఉన్నారా, మాతో ఉన్నారు? మరి దానికి సంబంధించినటువంటి దాంట్లో సోషల్ మీడియాలో వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది చేరుతారు. కానీ గుర్తుంచుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత నిబద్ధతతో నిజాయితీగా వ్యవహరించింది. రౌడీ షీటర్లు ఎవరైనా తప్పు చేస్తే వెంటనే బహిష్కరించాం, పోలీసులకు చెప్పాం మీకు శాంతి భద్రత అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్, ఆ తర్వాతనే మిగతా విషయాలు రాజకీయ విషయాలు అని చెప్పాం. ప్రజలకు సంబంధించినటువంటి మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ అని చెప్పాం. మేము మా ఇష్ట ప్రకారం, మాతో ఉన్నారు కాబట్టి, మాతో వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మీరు మా ఇష్ట ప్రకారం మేము చెప్పినట్టుగా మా వాళ్ళు ఏం చేసినా రక్షించాలనేటువంటి ఆలోచన ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు, చిన్న కార్యకర్త దగ్గర నుంచి నాయకుడు దాకా ఎవరు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు కూడా మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు ఏదన్నా జరిగితే మన తనాన్ని లేకుండా మనం శిక్షించాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చూస్తే వాళ్ళు ఏమి చేసినా సరే ఆ పార్టీ హక్కును చేర్చుకుంటుంది అని చెప్పి ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉన్నా మనం తప్పు చేయకూడదు. ఒకరిద్దరి కోసం ఈ సమాజంలో ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దోషులుగా నిలబడకూడదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ జనాలలో పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విఘాతం కలగలేదు అని చెప్పి ఈరోజు ధైర్యంగా చెప్పగలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ
ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థ, మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే, మీ మీద దాడులు జరుగుతుంటే ఆ దాడులకి మీరు బలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడితే ఈరోజు పోలీసు వ్యవస్థ వైఫల్యం, పోలీసు వ్యవస్థ ఎంత నీరు గారిపోయింది, పోలీసు వ్యవస్థ అంటే ఎంత లెక్క లేకుండా పోయింది అనేటువంటి దాని మీద ఈరోజు ఎప్పటికైనా పోలీసు వ్యవస్థ కళ్ళు తెరవాలి అని చెప్పి ఈరోజు పాపం ఏ వ్యక్తి అయితే పెంచులయ్య పాపం ఆ ప్రాంతానికి సంబంధించి ఎక్కడా కూడా గంజాయి లాంటి వాటికి భావితరాల పిల్లలు బలి కాకూడదు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి పోరాడాడో ఆ పోరాడినటువంటి వ్యక్తి ఈరోజు ప్రాణాలు వదిలివేయడం ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా పాపం పెంచులయ్య కుటుంబానికి ఈరోజు సానుభూతిని తెలియజేస్తూ పెంచులయ్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ కూటమి ప్రభుత్వ పాలకులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు ఈరోజు గాలిలో కలిసిపోతున్నాయి. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రోజు రోజుకి ఎంతమందిని చంపాలనేటువంటి టార్గెట్ పెట్టి చంపేస్తున్నారు. పాపం ఆ కుటుంబాలు గోడు మీకు మీరు చేసినటువంటి పాపాలన్నీ శాపాల్లాగా పరిణమిస్తాయి. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుని ఈ వ్యవస్థలో ఎటువంటి చెడు సాంప్రదాయాలని ఈ కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తుంది అనేటువంటి దాన్ని గుర్తుంచుకొని మీరు ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఉన్నన్ని రోజులు, ఎందుకంటే ప్రజలు ఇంకా మిమ్మల్ని ఉపేక్షించరు, ప్రజలు ఇంకా మిమ్మల్ని ఎక్కడ కూడా భరించేటువంటి పరిస్థితి లేదు. కానీ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డారు కాబట్టి ఉన్నటువంటి ఆ కొద్ది కాలమైనా సరే ఇకరైనా సరే మీరు మారాలని, మారుతారని ఆశిస్తూ ప్రజల కోసం పనిచేయండి అని చెప్పి కోరుకుంటూ, ప్రత్యేకించి పోలీసు వ్యవస్థని మరలా కోరుకునేది మీరు ప్రజల యొక్క శాంతి భద్రతలు, ఈ సమాజం యొక్క శాంతి భద్రతలు, ప్రజల యొక్క రక్షణ సంక్షేమమే ధ్యేయంగా పనిచేయండి. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ నిర్వీర్యం కాకుండా, నీరు గారిపోకుండా ఆ పోలీసు వ్యవస్థ ప్రతిష్ట నిలబెట్టేటువంటి విధంగా వ్యవహరించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.